వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 217 సెంటర్లలో పరీక్షలు రాస్తున్న 40,000 మంది విద్యార్థులు. కరీంనగర్లో పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ. కరీంనగర్ నుంచి కొండగట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. దారి పొడవునా ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఈ నెల 22న నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రామడుగు మండలం కోనరావుపేట సమీపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రపై తేనెటీగల దాడి. పలువురు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. జగిత్యాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ శిబిరంలో అధికారులను నిలదీసిన సర్పంచ్. కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద పాదయాత్రను నిర్వహించారు. రాజకీయ యాత్ర కాదు, సంకల్పంతో మొక్కు తీర్చుకునేందుకు యాత్ర చేస్తున్నాం. SSC పరీక్ష నేపథ్యంలో ఇబ్బంది లేకుండా యాత్ర చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతోనే టీటీడీ నుంచి కొండగట్టు నిధులు వచ్చాయన్నారు. కొండగట్టు, వేములవాడ, ఇల్లందుకుంటాను టెంపుల్ కారిడార్గా తీర్చిదిద్దుతామన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మూర్ఖుడన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, హిందూ ధర్మాన్ని హేళన చేసేలా మాట్లాడిన అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలన్నారు. పార్టీ నేతలు, సీఎం, PCC అధ్యక్షులు సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే SCనా BCనా అని ప్రశ్నించారు. ఈ నెల 22న నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు తెలిపారు. ఈరోజు మంత్రులు నర్మెట్టాలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మధ్య గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతుందని, అక్కడ అమూల్ పాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. ఇక్కడ ఆయిల్ ఫామ్కి తుమ్మల నాగేశ్వరరావు స్టార్ట్ చేశారని, ప్రతి జిల్లాలకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని భావిస్తున్నారని తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ 300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారని తెలిపారు. ఈ ప్రాంత రైతాంగానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రాంత రైతులు ఆయిల్ ఫామ్పై దృష్టి సారించాలని, మా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంట పండదనే అపోహ నుండి తుమ్మల బయటకు తీసుకొచ్చారని తెలిపారు. ఇక్కడి రైతులు ఆయిల్ ఫామ్పై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు ఆయిల్ పామ్ను సాగు చేయాలని రైతులను కోరారు. దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. అందుకని ఇది హైదరాబాద్కి, తెలంగాణకి కేంద్ర ప్రాంతం. ఇది అంటే సిద్దిపేటకి ఏ పక్కన చూసుకున్నా కూడా తెలంగాణ సమాన దూరంలో ఉంటుంది. కుడి ఎడంగా కొత్తగూడెం జిల్లా తప్ప కొద్దిగా అన్ని జిల్లాలకి తెలంగాణకి సెంటర్ పాయింట్లో సిద్దిపేట ఉంటుంది. అందుకనే ఈ ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం చేస్తే తెలంగాణలో పండేటటువంటి పంట ఎక్కడా కూడా ఒక్క గెల కూడా నష్టపోకుండా రైతుకి క్రష్ చేసేటటువంటి, ప్రాసెస్ చేసేటటువంటి విధానం ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడే ముఖ్యమంత్రి గారిని అడిగి రిఫైనరీ కూడా, ఇప్పుడు వరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. క్రూడ్ ఆయిలే దీన్ని తయారు చేస్తుంది. క్రూడ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మనకి విజయ బ్రాండ్ తోటి మనకు అమ్ముతున్నారు. ఆ పరిస్థితి కూడా ఉండకూడదని చెప్పి రిఫైనరీకి కూడా ఆ రోజే శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా సుమారు 40 కోట్ల రూపాయలు అవుతుంది. శ్రీకాంత్ గారు చెప్పారు, ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన విద్యుత్ శక్తి కూడా మేము ఎవరిని అడగాల్సిన పని లేదు, మేమే తయారు చేసుకునేటటువంటి అవకాశం. చాలా కష్టంతో స్టార్ట్ అయితే ఇలా అమూల్ ఫ్యాక్టరీ యొక్క స్టాటస్ మీకు తెలుసు. దానికి అంకురార్పణ చేసింది కురియన్ గారు. ఈరోజు ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి
ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే, కార్యాచరణ అంతా కూడా నేను ఈ సంవత్సరం కిందకి వచ్చి చూసినప్పుడు సార్ తోటి, దాని తర్వాత మధ్యలో అనేక సందర్భాలు చూసినప్పుడు ఇప్పటికీ కంప్లీట్గా మార్పు జరిగి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే మాట, ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు 217 సెంటర్లలో 40,000 మంది విద్యార్థులు రాశారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,662 మంది 10వ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల ద్వారా 13,000 మంది విద్యార్థులు తొలి రోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7,300 మంది, పెద్దపల్లి జిల్లాలో 41 పరీక్షా కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. ఈ ఎగ్జామ్ యొక్క డేట్ చూస్తూ ఉంటే మనకు చాలా గ్యాప్ వచ్చింది. ఒక ఎగ్జామ్స్ 4 డేస్ గ్యాప్ ఇచ్చినారు. సో అది ప్రిపరేషన్కు చాలా పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరు పిల్లల పట్ల ఏం వరి కావద్దు, పిల్లల్ని మీరు ఏం ప్రెషర్లో పెట్టకూడదు. వాళ్ళు ఎగ్జామ్స్ హాయిగా రాసుకుంటారు. ప్రతి ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ 4 డేస్ ఉన్నది, సరిపోయేంత సమయం దొరుకుతున్నది వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి ఒక 15 నిమిషాల ముందే మీరు పిల్లల్ని తీసుకొచ్చేసి ఇక్కడ సెంటర్ దగ్గర మీరు రీచ్ చేసినట్టయితే వాళ్ళకు ఎగ్జామ్లో ఏదైనా కానీ మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళకి ఫ్రెష్ మెమరీ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మీరు దయచేసి అడ్వాన్స్గా మీ పిల్లల్ని మన ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని వచ్చినట్టయితే మీకు ఇబ్బంది, పోలీసుల వల్ల కూడా మీకు ఎలాంటి అభద్రతా భావం అనేది ఉండదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీర్వాద యాత్రపై తేనెటీగల దాడి జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రపై తేనెటీగలు దాడి చేశాయి. రామడుగు మండలం కోనరావుపేట సమీపంలోని తేనె తుట్టెను డ్రోన్ కెమెరా తాకడంతో తేనెటీగలు యాత్రపై ప్రభావం చూపాయి. కాసేపు గందరగోళం ఏర్పడింది. అప్రమత్తమైన బండి సంజయ్ సేఫ్గా ఉన్నారు. గాయపడ్డ కార్యకర్తలకు డాక్టర్లు ప్రథమ చికిత్స చేశారు. 4 తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకొని 2 డిశ్చార్జ్ అయ్యారు. ఎండలో నడిచి కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం అలసిపోయారు. కొండన్నపల్లి వద్ద చెట్టు కింద సంజయ్ సేద తీరారు. వైద్యులు సంజయ్కి హెల్త్ చెకప్ చేశారు. కొద్ది నిమిషాల అనంతరం మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ కొండగట్టుకు బయలుదేరారు. గంగాధర మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పాదయాత్ర చేపట్టి బండి సంజయ్ రాత్రి వరకు చేరుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం మొదటి రోజు కరీంనగర్లో ఓల్డ్ హైస్కూల్, ధన్ఘర్వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల సరళిని పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, ప్రథమ చికిత్స మందులు, ORS ప్యాకెట్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్కి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాయి కృష్ణ థియేటర్ సమీపంలో SRDJ స్కూల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు తగిన సూచనలు
సూచనలు చేశారు. 10వ తరగతి పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో వసతులపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో కాలం చెల్లిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇదివరకే కాంగ్రెస్లో ఉండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. ఉగాది తర్వాత పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్లాలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ నర్సరీలను పరిశీలించారు. గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని సిరిసిల్ల మున్సిపల్ అధికారులను సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్, జేపీ నగర్లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు. మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ 10వ తరగతి పరీక్షకు విద్యార్థి దీక్షిత్ హాజరయ్యాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట జడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో శనివారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలకు టీఎస్ మోడల్ స్కూల్ విద్యార్థి దీక్షిత్ హాజరయ్యాడు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన కుమారుడు కుంగిపోకుండా 10వ తరగతి పాస్ కావాలనే సంకల్పంతో పరీక్ష రాస్తున్నాడని తల్లి తెలిపింది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా పరీక్షకు హాజరైన దీక్షిత్ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని తల్లి దేవుడిని ప్రార్థిస్తోంది. ఒత్తిడికి లోనే ఇదంతా బ్లడ్ సర్క్యులేషన్ అయితే కాకుంటే ఆయన 10th ఎగ్జామ్ కదమ్మా, దాని గురించి బాగా ఆలోచిస్తుండు అని మొత్తం ఎంఆర్ఓ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్నీ చేసి ఎగ్జామ్స్కి అయితే తీసుకెళ్ళండి అమ్మా, ఆయన బ్రెయిన్ అట్లా అన్నట్టయితే అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ శిబిరంలో ఓ సర్పంచ్ అధికారులను నిలదీశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచ్లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు 4 గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసినా నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసినా గ్రామ పంచాయతీల్లో ఏ పని చేయాలన్నా నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచ్గా ఎన్నికై పెద్దరికానికి వచ్చామా, పని చేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చినా, కుక్క చచ్చినా, ఎలుక చచ్చినా సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టు మిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచ్లు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు. 8 గంటలు చేసినా జీతం పడుతుంది. మేము 24 గంటలు గ్రామ పంచాయతీలో కూర్చుంటే రేవంత్ రెడ్డి పైసలు పంపడు, నరేంద్ర మోడీ పైసలు పంపడు. అట్లా ఉంది, మోర్ ఇట్లా ఉంది. పందులు చచ్చిపోయిన సర్పంచ్, ఎలకలు చచ్చిపోయిన సర్పంచ్, పని చేసేందుకు సర్పంచ్లు వద్దు, గ్రామ పంచాయతీ 10 పైసలు. అమ్మా ఇప్పుడు ఒకసారి ఒక సమస్య చెప్పిండు, మీరు చెప్పారు, ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడతా. తప్పకుండా రైట్, తప్పకుండా 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 మీరు కూర్చోండి.
మీరు కూర్చోండి. తెలంగాణలో మైనార్టీల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారికి ఏమీ చేయలేదని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. సుమారు 600 కుటుంబాలకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పథకం ఎందరో పేద ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తన వంతు బాధ్యతగా ఈ ఏడాది కూడా మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫా అందిస్తున్నానని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ పాలన వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క వర్గానికి కూడా హిందువులకు బతుకమ్మ చీరలు కానివ్వండి, ముస్లిమ్స్ కి తోఫా కానివ్వండి, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ గిఫ్ట్స్ కానివ్వండి, ఇట్లా రకరకాల పేర్లతో మరి నిరుపేదలు ఏ వర్గంలో ఉన్నా కూడా వారికి చేయూత అందించాలనే ఒక ఉద్దేశంతో వారు టేకప్ చేసిన కార్యక్రమాలన్నీ నన్ను ఎంతో కదిలించి మరి లాస్ట్ ఇయర్ నుండి నేను కూడా ఈ తోఫా కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. వచ్చే 2 ఏళ్ళు కూడా తీసుకుంటాం. ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని. క్రిస్మస్ అప్పుడు కూడా క్రిస్టియన్స్ కి ఇష్టము, అనేక మంది అయినటువంటి హిందువుల మరి నిరుపేదలకు కూడా చాలా మంది సేవ చేసినారు. ఆటో డ్రైవర్లకు కూడా మా ఫౌండేషన్ తరఫున 20 మంది మరి మరణిస్తే దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం చేసినాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వాస్తవంగా మైనారిటీలో ఓట్లు చెప్పుకొని మైనారిటీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీల కోసం ఏమైనా చేసిందా అంటే శూన్యం, గుండుసున్నా, ఏమీ చేయలేదు. మైనారిటీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 217 సెంటర్లలో పరీక్షలు రాస్తున్న 40,000 మంది విద్యార్థులు. కరీంనగర్లో పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ. కరీంనగర్ నుంచి కొండగట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. దారి పొడవునా ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఈ నెల 22న నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రామడుగు మండలం కోనరావుపేట సమీపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రపై తేనెటీగల దాడి. పలువురు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. జగిత్యాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ శిబిరంలో అధికారులను నిలదీసిన సర్పంచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTVL.